వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమరేష్ మరియు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన సురేష్ గారు వీళ్ళిద్దరిని ఒక పెళ్లిలో ఉండగా ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరైతే స్పీకర్ ఫంక్షన్ హాల్లో అనూహ్యంగా అక్కడికి దాదాపు ఒక 30 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి దాదాపు 5 వాహనాల్లో 30 మంది కార్యకర్తలు వచ్చి అత్యంత తీవ్రంగా కర్రలతో రాడ్లతో వాళ్ళను చితకబాటడం జరిగింది. విపరీతంగా కొట్టడం జరిగింది. ఒళ్ళంతా దెబ్బలే. అమరేష్ అనే వైసీపీ కార్యకర్తకి అయితే తల మీద దాదాపు ఇంత లోతు దెబ్బ. నథింగ్ బట్ భయభ్రాంతులకు గురి చేయడానికి, అంటే భయభ్రాంతులకు గురి చేయడానికి, మనుషులను చంపేదానికి కూడా వెనకాటంలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కేవలం ఈ ఎలక్షన్లలో భయభ్రాంతులకు గురి చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అందరి మీద దాడి చేయాలా, దాడి చేసి ఈ ఎలక్షన్ తమరి కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి ఒక కుటీలో పన్నాగం ఇది. వాళ్ళు గడిచిన కొన్ని రోజులుగా తిరుగుతున్నారు. ఎక్కడే కానీ ఆశ కనిపించడం లేదు. వాళ్ళకు ఆశ కనిపించలేదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు మొదలుపెట్టారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, ఆయన పేరు అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ వచ్చేసి సైదాపురం చంటి. అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు, మేము ఇలాంటి దాడులకు భయపడం, ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అవినాష్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సైదాపురం చంటి, అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు? ఈరోజు అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి. అతనిది తొండూరు మండలం. ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అతని సింబల్, అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది. 3-4 రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తున్నాం. వాళ్ళకు మధ్య వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. నువ్వు ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది, మాకు చాలా అవమానకరంగా ఉంటుంది. నువ్వు ఆ నామినేషన్ ఖచ్చితంగా నువ్వు మానుకొని 3-4 రోజుల నుంచి అతన్ని బ్రతిమాలుతూ, ప్రలోభ పెడుతూ, భయపెడుతూ మీరు ఏం చేస్తున్నారో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. ఈరోజు విత్డ్రా చేసుకుంటే కూడా వినకుండా, విత్డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయిన ఇప్పుడు అతని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేసి, అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద వేస్తున్నారు. నిజంగా మాకు అలాంటి అవకాశము, మేము ఏదైనా దాడులకు పాల్పడే ఉద్దేశం ఉంటే ఇక్కడ 12 మందో 11 మందో నామినేషన్ చేశారు. అంతకుముందు గతంలో ఎప్పుడు మీరు ఒక్కరిని కూడా నామినేషన్ వేయకుండా చేశారు. మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, పులివెందుల పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎలక్షన్ జరపాలనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళే ఇదంతా చేసుకొని వాళ్ళ మాట వినలేదని ఈ రకంగా చేసి ఆయన స్టేట్మెంట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులను కొట్టినారని ఇస్తున్నారు. ఎట్లా మాట్లాడుతున్నాడు అతను? ఒకసారి చూసుకో, బ్యాలెట్ చూసుకో, ఏ పార్టీకి చెందినవాడు అర్థమవుతుంది. అది అతను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాడు. ఆ విషయం కూడా తెలియకుండా మీరు ఈ రకంగా చేయడం. సరే, నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి జరిగిందనుకోండి, దాడి జరిగినప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతారు. ఇక్కడ ఇతన్ని భారతి గారి నాయన అయినటువంటి ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఇది మళ్ళీ మాకు అనేక రకమైనటువంటి అనుమానం రేకెత్తించే విధంగా ఉంది. గతంలో వివేకానంద రెడ్డి కేసులో కుట్లు వేసి చేసిందంతా గంగిరెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఇతనికి ఏదన్నా ఈ ఇంజక్షన్ వేసి ఇండిపెండెంట్ చనిపోయినాడని ఎలక్షన్ ఏదన్నా చేసేదానికి కానీ, లేదంటే ఇదంతా కూడా మా మీద మళ్ళా వివేకానంద రెడ్డి కేసులో మమ్మల్ని ఎట్లాగా ముద్దాయిలు చేర్చాలని మేమే చేసినామని చెప్పి మమ్మల్ని ముద్దాయిలుగా చేర్చాలని ప్రయత్నం చేసినారో అలాంటి కుట్రకోణమే దాగి ఉంది. కాబట్టి అతన్ని గంగిరెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయినారు. దయచేసి పోలీసు వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తానా, అతన్ని అర్జెంటుగా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి మార్చండి. లేదంటే ఆ సైదాపురం చంటికి తప్పకుండా ప్రాణహాని చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి బాగా